నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారి, శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారి వివాహ దిన శుభ సందర్భంగా 11/2/2026 నాడు ఆశ్రమ వాసులకు అన్నదానం చేయడానికి 100 కేజీల బియ్యం విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారికి, శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రీమతి రాజలక్ష్మి గారు. అలాగే మీ కుటుంబ సభ్యులు మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధని కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన కీర్తిశేషులు శ్రీ ఉప్పల వెంకటేశ్వర్ల గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారికి, శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీ గార్లపాటి మధుసూదన్ గారికి, శ్రీమతి మంజుల గారికి, చిరంజీవి మానస గారికి, చిరంజీవి సంతోష్ గారికి, శ్రీ ఊరుగంటి ప్రకాష్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, చిరంజీవి రఘురామ్ గారికి, చిరంజీవి సంతోషి గారికి, వజ్రపల్లి వెంకటరమణ సుదర్శన్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి హరిత గారికి, చిరంజీవి శ్రీనిధి గారికి, చిరంజీవి శ్రీపాల్ గారికి, శ్రీ ఉప్పల కిరణ్ కుమార్ గారికి, శ్రీమతి శిరీష గారికి, చిరంజీవి హంసిని గారికి, చిరంజీవి జాన్వి గారికి, పైడిమరి వీరేంద్ర గారికి, మమత గారికి, మరి మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే చిరంజీవి కనిష్క పద్మిని గారికి, చిరంజీవి ధనిష్క గారికి కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి శిరీష గారికి, శ్రీమతి మమత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రీమతి ఉప్పల రాజలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.